మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనములు, స్తోత్రాలయ్యా. ప్రభా, ఈ సమయంలో ప్రభా యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి అనేక మంది నాన్న నీ వాక్యం వినబోతుండగా ప్రభా వినగలించే చెవిని గ్రహించే మనసు వారికి దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి నిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానమును అత్యధికము చేసేదని చెప్పాను. ఇది తండ్రి యెహోవా దేవుడు మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో అబ్రహాముతో పలికినటువంటి మాట ఏంటంటే, ఆదికాండం 15వ అధ్యాయంలోనే మొదటి వచనంలోనే ఇవి జరిగిన తరువాత అని రాయబడింది అక్కడ. దాని ముందు ఆదికాండము 14వ అధ్యాయంలో మరి అబ్రహాము 318 మందిని పనివారిని సిద్ధపరచుకొని లోతు కుటుంబం గురించి సొదొమ రాజు గొమొర్రా రాజును రక్షించిన ఆ ప్యాసేజ్ అంతా ఆదికాండము 14వ అధ్యాయంలో ఉన్నాయి. అవన్నీ జరిగిపోయినాయి 14వ అధ్యాయంలో. అవి జరిగిన తర్వాత ఇప్పుడు దేవుడు అబ్రహాంకి గొప్ప ప్రామిస్ చేస్తున్నాడు. దాని ముందు కూడా ఆదికాండము 12వ అధ్యాయంలో కూడా ఆయన ప్రామిస్ చేశాడు, వాగ్దానం ఇచ్చాడు. కానీ ఇప్పుడు కూడా తిరిగి మరలా తనేటువంటి యెహోవా దేవుడు అబ్రహాంకి మరలా తిరిగి ప్రామిస్ చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ మధ్యలో మాట ఉంది, యెహోవా వాక్యం అబ్రహామును దర్శనముతో వచ్చి. అంటే దేవుడు ఒక దర్శనం ఇస్తే ఆ దర్శనంలో ఏం మాట్లాడతాడంటే ఆయన వాక్యం గురించి మాట్లాడతాడు. వాక్యము అనగా అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. వాక్యం అనేది 3 అక్షరాలు, దేవుడు అనేది 3 అక్షరాలు. కానీ అబ్రహామును బలపరిచింది దేవుని వాక్యమే. అబ్రహామును విశ్వాసులకి తండ్రిగా చేసింది, స్థిరపరిచినది యెహోవా దేవుడే. ప్రభు సృష్టికర్త అయినటువంటి దేవుడు అక్కడ ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే సర్వాధికారి దేవుడు. చూడండి అన్నమాట ఎంత బాగుంటుందో. అబ్రహామును దర్శనమందు వచ్చి అబ్రహాం భయపడకము అంటున్నాడు. ఈ భయం అనేటటువంటిది మనిషిని కృంగ తీసేస్తుంది. ప్రతి విషయంలో మనకి భయం ఉందనుకోండి, ఆ భయము మనల్ని ఏం చేస్తుందంటే కృంగి కుసించిపోయి వ్యాధులకు గురి చేస్తుంది అన్నమాట. కానీ అబ్రహాం విషయంలో కూడా దేవుడు వెనుతట్టి అబ్రహామును ప్రోత్సహిస్తూ భయపడకమంటున్నాడు. అంత మాత్రం కాకుండా ఆయన ఎవరో అనే రుజువుపరుచుకుంటున్నాడు. ఆ మాట కూడా చదువుకున్నా చూడండి ఇక్కడ. నేను నీకు కేడెము, నీకు బహుమానము అత్యధికమని చెప్పాను. అంటే నేను ఎవరినంటే నీకు కేడెముగా ఉంటా. హీజ్ ఆఫ్ ప్రొటెక్షన్. ఆయన రక్షణిచ్చే దేవుడు ఆయన. ఎందుకు అబ్రహామును ఎంతగా బలపరిచాడు ఆయన? ఎందుకు అబ్రహాం మీద దేవుని యొక్క కనుదృష్టి పడేదంటే ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక ఆయన కనుదృష్టిలో ఎవరైతే ఉన్నారో, ఆయనకి ఎవరైతే విధేయత చూపిస్తారో, లోబడతారో వారినే దేవుడు ఎన్నుకుంటాడు. ఆ పరిస్థితిలో అబ్రహాం కనబడ్డాడు కాబట్టి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ ఏమైనా వాగ్దానం ఇస్తున్నాడో అది కూడా ఇప్పుడు చదువుకుంటాం. ఆదికాండము 15వ అధ్యాయంలోనే 2వ వచనం చదువుకుంటాం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తి అగును కదా. చూసారా, దేవుడు అబ్రహాము ఎంత బలపరిచాడు, ఎంత వాగ్దానం ఇచ్చాడు. అంటే అబ్రహాం యొక్క కనుదృష్టి భూమి మీద ఉంది, కానీ దేవుడు చెప్పిన మాట మీద అక్కడ లక్ష్యం ఉంచటం లేదు. నువ్వు నాకు ఏమి ఇచ్చినా కానీ అంటున్నాడు, నువ్వు నన్ను ఐశ్వర్యం చేశావు,
ఉన్నతమైన స్థితిలో పెట్టావు, అత్యధికంగా ఆశీర్వించావు. కానీ నువ్వు నాకేమి ఇచ్చినను నాకు కొదువే. ఏమిటా కొదువు అంటే సంతానం లేదు. అందుకనే నా ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు, నమ్మకమైన వాడు ఉన్నాడు. ఆయన పేరే ఎలియాజరు. ఆయన్ని నేను దత్తత తీసుకుంటా. అంటే దేవుని మీద నమ్మకము లేక ఈ మాట అన్నట్టుగా కనపడుతుంది. కానీ అలాంటప్పుడు అబ్రహామును దేవుడు విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదు. బట్ అయితే దేవుడు ఎంత బలపరుస్తున్నాడు అబ్రహాముని, ఆ మాట కూడా చదువుకున్నా చూడండి. ఆదికాండం 15వ అధ్యాయంలోనే 3వ వచనం. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనక నా పరివారంతో ఒకడు నాకు వారసుడు చెప్పగా. చూసారా, తిరిగి అబ్రహాము మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నాడు. నువ్వు అన్నీ ఇచ్చావు, ఆ గర్భఫలం అనేది లేకుండా చేసావు, అది కొద్దుగా ఉంది, అది బాధగా ఉంది నాకు అని చెప్తూ, నువ్వు నా ఇంట్లో ఉన్నటువంటి ఒక పనివాడు ఉన్నాడు, వాడే నాకు వారసుడు ఆడని చెప్పినప్పుడు దేవుడు శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. ఆ మాట కూడా చదువుకున్నా. ఆదికాండం 15వ అధ్యాయంలోనే 4వ వచనం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. చూసారా, ఎంత గొప్ప ప్రామిస్ చేశాడు దేవుడు. అబ్రహాము వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా దేవుడు ఆ వృద్ధాప్యంలో కూడా అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి, ఆయన స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఈరోజు మన జీవితాలలో వివాహాలైన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటారని మనం అడిగినప్పుడు, అసలు సంతానమే లేదు మాకు అని ఎంతమంది గర్భఫలం లేక దిగులు పడుతున్నారో, విచారపడుతున్నారో, దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటున్నారు. ఎంత ఆస్తి ఉన్నా దేవుడు గర్భఫలం లేకపోతే మన జీవితాలలో ఆ సంతోషం రాదు. అందుకే 127 వచనంలో ఏమంటాడు, కుమారుడు యెహోవా స్వస్థమే, గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే. అది ఎవరిచ్చేది అంటే ప్రభువే మనకిస్తాడు. అందుకనే ఈ అబ్రహాం యొక్క జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీ పక్కన పెట్టి సొంత ఆలోచనతో నా ఇంట్లో ఉన్నటువంటి వారసుడే, నా ఇంటి పనివాడే, ఎలియాజరే నాకు ఆస్తికర్తగా ఉంటాడని చెప్పినప్పుడు దేవుని మనసు ఎంత గాయపడి ఉంటుంది. అందుకని అంటాడు, ప్రభు శ్రేష్టమైన మాట చెప్పాడు ఇక్కడ. ఆ మాట మరొకసారి చదువుకుంటాం. 4వ వచనం చూడండి. యెహోవా వాక్యము అతని ఎదుగు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు. అంటే వారసుడు, ఆ సర్వాధికారం కలిగిన వాడు ఎవరికంటే అబ్రహాము గర్భము నుంచి వాగ్దాన పుత్రుడు పుట్టినప్పుడు అతనొక్కడే ఆ ఇంటికి వారసుడు. ఫుల్ అథారిటీ అన్నమాట. అబ్రహాము గర్భంలో రానున్న దినాలలో వాగ్దాన పుత్రుడు ఎవరంటే ఇస్సాకు వస్తాడు. అది అబ్రహాంకు ముందుగా దేవుడు బయలుపరిచాడు, ప్రామిస్ చేశాడు. అయినా కానీ ఆయన వృద్ధాప్యం వచ్చేటప్పటికి, తన భార్య అయిన శారై వృద్ధాప్యం వచ్చేటప్పటికి కూడా వాళ్ళకి భూ సంబంధంగా ఆలోచించారే కానీ పర సంబంధంగా ఆలోచించలేకపోయారు. దేవుడు గొప్ప ప్రామిస్ చేస్తున్నాడు ఇక్కడ. ఇదిగో నీ గర్భవాసన పుట్టిన వాడే నీకు వాగ్దాన పుత్రుడు. అలాంటి దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. మన కుటుంబంలో గర్భఫలం లేని కొంతమంది కుటుంబాలలో దేవుడు ఖచ్చితంగా ప్రార్థించినప్పుడు, దైవజనులు ప్రార్థించినప్పుడు వారికి గర్భఫలం తప్పకుండా ఇస్తాడు. గొప్ప దీవెన మనం పొందుకుంటాం. మరి చివరిగా ఈ యొక్క వచనం చదువుకుని మనం ప్రార్థనలకు ముగించుకొని ఆశీర్వాదం చేసుకుందాం. చూడండి ఇంకేమంటున్నాడు దేవుడు, చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగోనని చెప్పాను. 6వ వచనం కూడా, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా
ఎంచెను. చూసారా 5-6 వచనంలో ఏం రాయబడింది? అబ్రహామును ఇంకా నమ్మాలి కదా, ఇంకా ఆ భూలోక సంబంధమైనటువంటి ఆ తలపు వదిలించాలంటే దేవుడు చెప్పిన మాట నమ్మాలి కదా. అందువల్ల అబ్రహామును బయటికి పిలిచి, వెలుపలికి పిలిచి, ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు ఉన్నాయి కదా, లెక్క పెట్టగలవా అన్నప్పుడు లెక్కించలేను అన్నాడు. అంతగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. చూసారా ఎంత గొప్ప దేవుడైనా. అబ్రహాము దేవుని నమ్మెను గనక అతడు నీతిగా ఎంచబడ్డాడు. దేవుడు చెప్పిన మాటను నమ్మాడు కాబట్టి, విశ్వాసం ఉంచాడు కాబట్టి, విధేయత చూపించాడు కాబట్టి, అదే విశ్వాసము, అదే విధేయత మన అందరిలో నిలిచి ఉండి, మన కుటుంబాలు ఏదైతే కొదువుగా ఉన్నదో ఆ కొదువును దేవుని పాదాల ఎదుట మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మన ఆలకిస్తాడు. ఆలకించడమే కాకుండా సమాధానం ఇస్తాడు, శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. కాబట్టి అట్టి కృప, అట్టి దయ దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదాలకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా అబ్రహాము గురించి కొన్ని మాటలు నీ దాసుని నోట ఉంచి నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. ఇదిగో ప్రభా, అబ్రహాము యొక్క జీవితంలో వృద్ధాప్యంలో ఉంటుండగా, అబ్రహాము కానీ శారా కానీ వారు వృద్ధాప్యంలో ఉంటుండగా వారికి గర్భఫలం లేదు నాయన. లేనప్పటికీ కూడా వారు భూ సంబంధంగా ఆలోచించారు. అయితే మీరు ఫల సంబంధంగా వారితో మాట్లాడారు. వాగ్దాన పుత్రులు ఇవ్వబోతున్నావు, మీకు వందనాలు. దానికి నాయన దర్శనమిచ్చావు వాక్యం ద్వారా. ఆ వాక్యం నాయన నక్షత్రాల వరకు తీసుకొచ్చి లెక్కించగలవా అన్నప్పుడు లెక్క పెట్టలేనని అబ్రహాము చెప్పినప్పుడు అంతగా ఆయన సంతానం ఆశ్రయించింది ఎత్తిగా. ఈరోజు మా కుటుంబాలలో ప్రభా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది గర్భఫలం లేకుండా ఉండాలో తండ్రి, వారు నాయన గర్భఫలం మీద దయచేసి ప్రతి ఒక్కరిని ప్రభు కుటుంబంగా ఆరాధించే భాగ్యాన్ని దయచేసి మీరు భయం తెచ్చుకోమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యుడు సావాసమును మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ ఇది మొదలుకొని సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.